హైలైట్ చేసింది. కేంద్ర ఉక్కు శాఖ ఉదాసీనత, భద్రతా చర్యలకు యాజమాన్య నీళ్లు, నిధులు లేవంటూ ఎన్ఓపికి సెలవు, 2 ఏళ్లుగా జరగని భద్రతా సమావేశాలు, ఫ్యాక్టరీస్ విభాగం సూచనలు బేఖాతరు, 3 ఏళ్లలో తగ్గిన 7,500 మంది సిబ్బంది, ఉన్నవాళ్లపై పెరిగిన పని ఒత్తిడి, తరచూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉపద్రవాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి తప్పించుకుంది, కానీ యాజమాన్యం అనుసరిస్తున్న పొదుపు చర్యలతో ప్రమాదాల ముప్పు ముంచుకొస్తోంది. తాజాగా జరిగిన పేలుగట్ల ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంకోవైపున ఆర్గాన్ గ్యాస్ వల్లే పేలుడు, ఫ్యాక్టరీస్ విభాగం ప్రాథమిక నివేదిక, బ్లో చేసినప్పుడు పైకి వెళ్లాల్సిన గ్యాసు హాట్ మెటల్ కింద చిక్కుకుని రసాయన చర్య, దేశంలో ఎక్కడా ఇలా జరిగిన దాఖలాలు లేవు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అండగా ఉంటాం, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, చెక్కులు పంపిణీ చేసిన అధికారులు, SMS 1లో నిలిచిన ఉత్పత్తి ఉక్కు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తల్లికి వందనం జూలైలో మొదటి వారంలోని విడుదల కసరత్తు, తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాలో నగదు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 2025లో పాఠశాల పునఃప్రారంభమైన జూన్ 14న పథకాన్ని అమలు చేశారు. ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్న కుటుంబంలో ఒక్కరికి మాత్రం వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి అమలు చేసింది. 2-3 బడికి వెళ్లే పిల్లలు ఉన్న 13,000 మాత్రమే ఇచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున ఇస్తోంది. గత ఏడాది చాలా మంది తల్లులను సగటున 26,000 చొప్పున లబ్ధి పొందారన్నటువంటిది హైలైట్ చేశారు.